వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు రాజకీయ నాయకుల ప్రభావం అంటే సభలు, మీడియా చర్చలు, ఎన్నికల ఫలితాలే కొలమాను. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా కూడా రాజకీయ శక్తిని చూపించే వేదికగా మారిపోయింది. అప్పట్లో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రజలతో నేరుగా మాట్లాడే కొత్త శైలిని ప్రారంభించారు. ఇప్పుడు అదే డిజిటల్ ప్రభావం ఇన్స్టాగ్రామ్లో కూడా కొనసాగుతోంది. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన తొలి రాజకీయ నాయకుడిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు. 2014లో ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించిన ఆయన గత 10 ఏళ్లలో డిజిటల్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి రాజకీయ ప్రొఫైల్గా ఎదిగారు. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు, భారతీయ సంస్కృతి విశేషాలు, ప్రజలతో మమేకమైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ యువతతో అనుసంధానం పెంచుకున్నారు. ప్రపంచ నాయకుల ఫాలోయింగ్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ స్థానంలో ఉన్నారు అనేటువంటిది కూడా మనం చూడాలి. ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీ, అర్జెంటీనా నేతలు ఈ పోటీలో వెనుకబడిపోయారా? ప్రపంచ రాజకీయాల్లో డిజిటల్ డామినేషన్ ఎవరిది? కింగ్ ఆఫ్ సోషల్ మీడియాగా ప్రధాని మోదీ ప్రజలకు ఎలా దగ్గరయ్యారనేటువంటి అంశాన్ని చూద్దాం. సోషల్ మీడియా ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ రాజకీయ నాయకుల్లో అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకున్న నాయకుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి విధానాలు, ప్రజా అవగాహన అంశాలను పంచుకుంటూ ప్రజలతో నేరుగా అనుసంధానం కావడం ఆయన ప్రత్యేకతగా చెప్పొచ్చు. గతంలో ట్విట్టర్ వేదికగా కూడా ప్రధాని మోదీ కొత్త రికార్డులు సృష్టించారు. 2020 జూలై నాటికి ఆయన ట్విట్టర్ల ఫాలోవర్ సంఖ్య 60 మిలియన్లను దాటడం విశేషం. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయ నాయకుల జాబితాలో ఆయన మొదటి 3 స్థానాల్లో నిలిచారు. అంతర్జాతీయ సర్వేలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సుమారు 120 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 84 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ప్రధాని మోదీ 60 మిలియన్ల ఫాలోవర్లతో 3వ స్థానంలో కొనసాగారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లోనూ ప్రధాని మోడీ హవా కొనసాగుతోంది. ప్రపంచ రాజకీయాల్లో నాయకత్వ ప్రభావం ఇప్పుడు కేవలం పరిపాలనా పనితీరుతోనే కాకుండా డిజిటల్ కమ్యూనికేషన్ సామర్థ్యంతో కూడా కొలవబడుతోంది. సోషల్ మీడియా వేదికలు ప్రజలతో నేరుగా మాట్లాడే శక్తివంతమైన సాధనలుగా మారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా రంగంలో మరో చారిత్రక రికార్డు సృష్టించారు. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల ఫాలోవర్లు, అంటే 10 కోట్ల మంది ఫాలోవర్లను దాటిన తొలి ప్రపంచ రాజకీయ నేతగా మోడీ నిలిచారు. ప్రధాని మోడీ 2014లో ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచి ఆయన డిజిటల్ ఉనికి నిరంతరం పెరుగుతూ వచ్చింది. అధికారిక కార్యక్రమాలు, అంతర్జాతీయ పర్యటనలు, అంతర్జాతీయ పండుగలు, భారతీయ సంస్కృతి విశేషాలు, వ్యక్తిగత క్షణాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా విభిన్న వర్గాల ప్రజలతో అనుసంధానం ఏర్పడింది. ఈ విధానం యువతను ప్రత్యేకంగా ఆకర్షించింది. డిజిటల్ వేదికల ద్వారా ప్రజలతో నేరుగా అనుసంధానం కావడం ఆధునిక రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండుగా మారింది. యువత ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా వేదికలు రాజకీయ సందేశాలను వేగంగా వ్యాప్తి చేయడానికి సహాయపడుతున్నాయి. నాయకులు తమ పాలనా కార్యక్రమాలను ప్రజలకు సులభంగా చేరవేయడానికి కూడా ఈ వేదికలు ఉపయోగిస్తున్నారు. ప్రపంచ రాజకీయ నాయకుల ఫాలోయింగ్ జాబితాను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. అయితే ప్రధాని మోడీ ఫాలోవర్ల సంఖ్య ట్రంప్ కంటే దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండడం విశేషం. ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో 15 మిలియన్ల మంది ఫాలోవర్లతో 3వ స్థానంలో ఉన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు 14.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో 4వ స్థానంలో ఉండగా, టర్కిష్ అధ్యక్షుడు 11.6 మిలియన్ల మంది ఫాలోవర్లతో 5వ స్థానంలో ఉన్నారు. ఈ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యువతలో ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణ తెలియజేస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ 5 దేశాల నేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్య కూడా మోడీ వ్యక్తిగత ఫాలోయింగ్ను చేరుకోలేకపోయింది. మరోవైపు భారత రాజకీయ రంగంలో కూడా సోషల్ మీడియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నేతగా ప్రధాని మోడీ మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుమారు 16.1 మిలియన్ ఫాలోవర్స్తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 12.6 మిలియన్ల ఫాలోవర్స్తో మూడో స్థానంలో
స్థానంలో కొనసాగుతున్నారు. ఈ గణాంకాలు డిజిటల్ మీడియా ద్వారా ప్రజలతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం, రాజకీయ ప్రజాదరణను ఎలా ప్రభావితం చేస్తుందో స్పష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రమే కాకుండా గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్లోనూ కూడా ప్రధాని మోడీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2025 డిసెంబర్లో విడుదలైన స్టాటిస్టా నివేదిక ప్రకారం ఆయనకు సుమారు 70% ప్రజాదరణ రేటింగ్ లభించింది. జపాన్ ప్రధాని తకైచి 63% రేటింగ్తో రెండో స్థానంలో నిలిచారు. అర్జెంటీనా నేత జేవియర్ మైలే 60% రేటింగ్తో మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43% రేటింగ్తో 11వ స్థానానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 2026లో నిర్వహించిన సర్వే ప్రకారం ప్రధాని మోడీకి 67% అప్రూవల్ రేటింగ్ లభించింది. ఇక ఈ గణాంకాలు నాయకత్వ పనితీరు, ప్రజల నమ్మకం, పాలనా సామర్థ్యం మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తున్నాయి. డిజిటల్ యుగంలో రాజకీయ కమ్యూనికేషన్ వేగంగా మారుతోంది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడం, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను పెంచడం వంటి అంశాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. నేతలు ప్రజలతో నేరుగా సంభాషించడానికి సోషల్ మీడియా శక్తివంతమైన సాధనంగా మారింది. అభివృద్ధి కార్యక్రమాలు, వివరాలు, ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ సంబంధాలు ప్రజలకు చేరువ చేయడంలో ఈ వేదికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రధాని మోడీ కూడా ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. ప్రజలతో అనుసంధానం, యువతను ప్రేరేపించడం, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం వంటి లక్ష్యాలతో మోడీ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. మొత్తంగా చూస్తే సోషల్ మీడియా ఫాలోయింగ్, ప్రజాదరణ రేటింగ్స్, గ్లోబల్ రీచ్ అన్నీ కలిపి ఆధునిక రాజకీయ నాయకత్వం ఎలా మారుతుందో స్పష్టం చేస్తున్నాయి. డిజిటల్ కమ్యూనికేషన్ భవిష్యత్ రాజకీయాల్లో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. నాయకులు ప్రజలతో సంబంధాన్ని బలోపేతం చేయడానికి సాంకేతిక వేదికలను మరింత వినియోగించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ గణాంకాలు ఆధునిక రాజకీయ వ్యవస్థలో డిజిటల్ ప్రభావం ఎంత పెరిగిందో తెలియజేస్తున్నాయి.